జై సీతారాం ప్రేక్షకులకు నమస్కారం. బృందావన్ వాస్తుకి స్వాగతం. నా పేరు దండపాణి. నేను వాస్తు సలహాలు ఇస్తుంటాను. ఇవాల్టి టాపిక్ మీ హెల్త్, మీ కెరియర్ మీ ఇంట్లోనే ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే. మీ హెల్త్, మీ కెరియర్ మీ ఇంట్లోనే ఉంది. ఈ వీడియో మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు మన ఆరోగ్యం, మన అభివృద్ధి గురించి తెలుసుకుందాం. పూర్వంలో పెంకుటిల్లులు ఉండేటివి. దీంట్లో ఈ స్టార్టింగే 10 అడుగులు ఉండేది. లోపలికి వెళ్ళినా కొలది 15 అడుగులు 20 అడుగులు హైట్ ఉండేటివి. దీంట్లో ఉండేవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేవారు. మంచి అభివృద్ధిలో ఉండేవారు. అఫ్కోర్స్ వాళ్ళు తినే తిండి వేరనుకోండి, అది ఒక అంశం. అయితే వాస్తులో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళకి వెంటిలేషన్ చాలా బాగా ఉండేది, హైట్ కూడా బాగుండేది. సో దీని గురించి వీళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు, అభివృద్ధి కూడా బాగుండేది. ఇప్పుడున్న ఇంట్లో మనకి హైట్ చాలా తక్కువ చేసేసారు. దీనివల్ల మనకి కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళట్లేదు, వెంటిలేటర్లు పెట్టట్లేదు. సో రెండోది ఏంటి, ఫాల్ సీలింగ్ కూడా వేసేస్తున్నారు. ఈ ఫాల్ సీలింగ్ వేయడం వల్ల వెంటిలేటర్లు ఉండలేదు. దీనివల్ల మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎదుగుదలకి కూడా సమస్యగా ఉంది. సో మనము హైటు పెంచుకోవాలి. ఇంట్లో బూజు దులపాలి. మనము ప్రతి పండక్కి ఒకసారి బూజు దులపాలి. ఈ ఫాల్ సీలింగ్ అన్నదాన్ని తీసేయండి, అది మంచిది కాదు. ఫాల్ సీలింగ్ పెట్టకండి. ఎందుకు ఫాల్ సీలింగ్ వచ్చేసింది? ఆ ఫాల్ సీలింగ్ పైన అంతా డస్టే ఉంది. అన్ని బల్లులు, క్రిమి కీటకాలు అన్నీ చనిపోయి ఉంటాయి దాంట్లో. సో చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంది. మీరు మీ హైట్ పెంచుకోండి, వెంటిలేటర్స్ పెట్టండి, చాలా బాగుంటుంది. మంచి ఎదుగుదల ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. సో మీ ఆరోగ్యం, మీ ఎదుగుదల మీ చేతుల్లో ఉంది, నిర్ణయం మీది. సో ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.